దాంట్లో పొలదికి అక్కడి నుంచి మళ్ళీ 5 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి వెళ్తాం. 1 గంట 2 ఒక పక్కన శవాలకు వెళ్తుంది, ఒక పక్కన చీకట్లు వెళ్తా ఉండి కుక్కలు అమలు పడుతూ ఉంది. రామచంద్రం వస్తే ఈ తలపట్ల మీద చీకట్లో చూసి తల్లి కలపని దేవాలు అనుకుని ఆ 4 కుక్కలు ఒక రోడ్డు కొడుతుండే ఆ ఎండ పడుతుండే ఆ బ్యాగ్లకు అడ్డంగా పెట్టుకుని అలాగా అట్లా గద్దించుకుంటా ఏదైనా చిరికాయ లేదా మొక్క దొరికితే తొక్కేసిన చిరికాయ పక్క అది అలాగ అడ్డంగా పెట్టుకుని అలాగా నడుచుకుంటా లేవు. అక్కడ అడిగితే 500 తర్వాత ఏదో సందర్భం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తే మొన్న మీ కన్నయ్య కూడా మీ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళానని చెప్తే ఏడ్చేసి ఊరాడు. ఏడ్చుకుంటే అదే తప్పుడు మేము ఏమనుకున్నావా, మేము చెప్తే మేము ఇస్తాం కదా, ఆ చెప్తే అప్పటికప్పుడు నేను 500 తీసిస్తున్నాము అంటే అడిగితే జాలిపడి ఇచ్చేది కాదంట. సురేష్ గారు కరెక్ట్గానే సావుకుడు ఎప్పుడు విశ్వాసులు జాలిపడి ఇవ్వకూడదంట. సావుకుడు ఏంటి అంటే ఏంటో ఆలోచన చేయాలి, ఆ గ్రహింపు రావాలి, వాళ్ళ దేవుని చేత ప్రేరేపించబడి వాళ్ళు ఇవ్వాలి తప్ప కానీ జాలిపడి అయ్యో లేదేమో తినడానికి లేదేమో జాలిపడి ఇవ్వకూడదు. అందుకనే దేవుడు పరీక్ష పెడుతుంటాడు మనల్ని, సావుకులైనా విశ్వాసులైనా పరీక్షిస్తూ ఉంటాడు. కనుక మనం జాలిపడి ఇచ్చేది కాదు, అడిగితే 500 ఇస్తారు కానీ అడగకూడదు. ఆ రోజు దేవుడు నన్ను నడిపించాలనుకున్నాడు, పరీక్ష పెట్టాలనుకున్నాడు, పరీక్ష పెట్టాడు. ఒకరోజు 5 రోజులు అలాగే 1 గంట వరకు నుంచున్నారు, ఏమి రాలే, బళ్ళేమి రాలే. 1 గంట దాటిపోతుంది, నిలబడి ఉన్న 10 గంటల నుంచి 1 గంట దాకా 3 గంటలు అది బస్సు వెళ్తుంది. ఎదుర్కొంటే కూర్చుందామంటే ఇటు పక్కన బళ్ళు వెళ్తాయి. అక్కడ కూర్చొని లేచి వచ్చేలోపు తక్కువ బండి వెళ్ళిపోతుంది, ఆపడానికి లేదు. అలాగే నిలవకాలం నిలబడి ఉండాలి. 1 గంట అయిపోయింది, ఏం రావట్లేదు. ఏంటి ప్రభు ఎంత శ్రమ నాకు, 3 గంటలు అయిపోయింది నిలబడ్డాను, కాళ్ళు అవుతున్నాయి, ఇటు కూర్చోలేని వెళ్ళలేని, ఏడు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆయన బండి వేసుకొస్తున్నాడు. అది ఎక్కడో రాజమండ్రిలో 2 రోజులు వెళ్ళి వస్తున్నాడు. అయితే బండి ఎక్కిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలన్నాడు. జంగారెడ్డిగూడెం అన్నాడు. మాది జంగారెడ్డిగూడెం అండి, నెక్స్ట్ ఎక్కండి అన్నాడు. ఎక్కిన తర్వాత అంటాడు ఈరోజు మీ దేవుడు మీకోసం నన్ను తీసుకొచ్చినట్టు ఉన్నాడు. అది ఎర్రగూడెం నుంచి దేవరపల్లి వెళ్ళి బైపాస్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకు మళ్ళీ ఇక తిరుపతి వెళ్తే నుంచి ఎర్రగూడెం మీదకి వెళ్తే దగ్గరికి అది వెళ్ళిపోదాంలే అని నాకు ఆలోచన వచ్చింది. దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళడం కోసం మీ దేవుడు నన్ను పంపించినట్టున్నాడు, నేను అటు నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి ఆయన బండి ఎక్కిన తర్వాత చెప్పడం మొదలెట్టాడు. చూడండి, 1 గంట 3 గంటలు నిలువుగాల మీద నుంచుంటే దేవుడు అప్పుడు బండి పంపించాడు. చూడండి, ఎక్కడి నుంచి ఎర్రగూడెం నుంచి ఆ దేవరపల్లి నుంచి వెళ్ళిపోయే మనిషి మళ్ళీ తిరిగి ఎర్రగూడెం నుంచి యాదవూరి మీద నన్ను ఎక్కించుకొని ఆయన జంగారెడ్డిగూడెం వ్యాపారస్తుడు అంట. ఆయన ఒక పెద్ద ఆయన, మీరు ఎక్కడ దిగాలని చెప్పంటే నా సరిపేటలు పనులు చూడటానికి ఆయన ఎక్కడో మరి బస్ స్టాండ్కి అవతల పక్క వెళ్ళాలంట. నన్ను తీసుకొచ్చి అసిరపేటలో మేము తిరిగి దగ్గర 200 దగ్గర ఎక్కడ ఉంటున్నాం. అప్పుడు తీసుకొచ్చి అక్కడ దించి తిరువేడి జంక్షన్లో అనుకుంటాం ఉండేటప్పుడు, రావుల జంక్షన్లో తీసుకొచ్చి ఆ సెంటర్లో దించి మళ్ళీ బస్ స్టాండ్కి వెనక్కి వెళ్ళాడు. ఆవిడ ఆ బస్ స్టాండ్ దగ్గర రామచంద్రపురం దగ్గర వెళ్ళాడు ఆయన ఇల్లు. చూడండి, దేవుడి కార్యం అంటే ఆయన మనం పరీక్షించాలనుకుంటాడు, కనుక తప్పనిసరిగా మనం ఆ పరీక్షను అనుభవించాలి. అందుకనే ప్రేమ వలన ఆదరణ చూసారా, ఆయన ప్రేమతో మరి తీసుకొచ్చి ఇలా ఈ టైంలో సేవకులు అని చెప్పేసి ఆయన దేవుడు ప్రేరేపణ చెప్పి ఆయన వెళ్ళి అక్కడ పెద్ద వయసు ఆయన మళ్ళీ నేను చిన్నోడు 50-60 సంవత్సరాల పైన పెద్ద ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దించి మళ్ళీ అట్లా దేవుని యొక్క పరీక్ష అలా ఉంటుంది అనమాట. మనం సహించినప్పుడు దానికి మహిమకరమైన ఆశీర్వాదాన్ని. అందుకనే ప్రేమ వలన ఆదరణ మనం చూపించాలి. దేవుని ప్రేమ మనలో ఉండి ఆ ప్రేమ ఇతరులకు ఆపదలోను, అనారోగ్యంలోను, కష్టంలోను, వ్యాధులను, బాధలను చాలామంది అనుకుంటారు సావుకుడికి ఏముందిలే తెలపట్ల తిరుగుతారు ఇక్కడ ఇంకేముందిలే అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ వెనకాల ఉన్నటువంటి కష్టం అందరికీ తెలియదండి. దేవుడు అది కొంతమందికి బయటపరుస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాంటి కష్టాలను పడుకుంటూ వచ్చాం కనుక ఈరోజు దేవుడు ఈ స్థితిలో నిలబెట్టాడు. 10 మందికి పెట్టే స్థితిలో మనం ఉన్నామంటే ఈ రోజున, ఆ రోజు ఒక పూట భోజనం తినడానికి ఎంతో కష్టపడేటువంటి రోజులు. 40 రోజులు ఉపవాసం ఉంటే మజ్జిగ లేక కోట బియ్యం ఉండితే ఆ బియ్యం తీసుకున్న గింజి వేడి చేయకుండా ఒక పూట గింజి తాగి 40 రోజులు ఉపవాసం ఉన్న రోజులు ఉన్నాయి. పులిసిపోయిన మజ్జిగ పక్క వాడు తీసుకొచ్చిస్తే ఒకరోజు వాళ్ళు తాగి వాళ్ళ బంధువులకి ఇచ్చి ఒకరోజు మాకు ఇచ్చేది. ఆ 40 రోజుల ఉపవాసం ఒకరోజు మజ్జిగ తాగితే ఒకరోజు గింజి తాగేవాడు. ఎందుకు? గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసి వచ్చాం, అంతేగాని సంపాదించుకోలేక కష్టపడలేక అనుకోవడం కాదు. అదే టైంలో 2 గవర్నమెంట్ ఉద్యోగాలు 30,000 స్టార్టింగ్ వచ్చి మాతో పాటు వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. బంగారం ఇప్పటికి అంటూ ఉంటాను నేను. కానీ దేవుని సేవ మనం కష్టపడినప్పుడే దేవుడి ప్రతిఫలం ఇస్తాడు. ఆ రోజు ఒక పూట భోజనం చేస్తే 2వ పూటకు లేనటువంటి పరిస్థితిలో
ఈ రోజున 10 మందికి పెట్టే స్థితిలో దేవుడు మనము. కారణం ఏంటంటే ఆయన పరీక్షించినప్పుడు, ఆయన శ్రమ పెట్టినప్పుడు మనం సహించాం కనుక, సేవలు విడిచిపెట్టలేదు కనుక, ఆయన పని మనం చేసాం కనుక ఈరోజు దేవుడు ఏం చేస్తాడు, మనలను నిలబెడతాడు. కనుక ప్రేమ వలన ఆదరణ అనేది మనం కలిగి ఉన్నాం. మనం దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అదే ప్రేమ, అదే ఆదరణ వ్యాధితో, కష్టంలో, ఆపదలో, రక్త సంబంధి కానీ, శత్రువు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా కూడా ఆ ప్రేమ వలన ఆదరణ అనేది మనం చూపించాలి ఖచ్చితంగా. అందుకని ఇంకా చూడండి అంటాడు తర్వాత, మరి ఆత్మయందు ఏ సహవాసమైనను మీలో ఉండేలా. ఆత్మయందు సహవాసం, మన సహవాసము ఎవరితో ఉండాలంట, ఆత్మయందలి సహవాసం. మన సంఘము కానీ, సేవకులు కానీ ఆత్మను కలిగిన వారితోనే మన సహవాసం ఉండాలి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని యోహాను సువార్తలో వాక్యం ఉంది. ఆత్మ లేకపోతే మనం ఆయన వారంగా ఉండవు. ఆత్మ లేకపోతే నువ్వు సేవ చేయొద్దు అంటాడు, స్వార్థకు వెళ్ళొద్దు అంటాడు. ప్రభువు తోడుగా ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని పంపించాడు శిష్యుల్ని. కానీ ఆత్మను పొందే వరకు మీరు పట్టణాన్ని విడిచి యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు, కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు అపోస్తలులతో. ఆయన పరలోకానికి ఆరోపణమైన తర్వాత నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మించిన వాడే దేవుని రాజ్యంలో మనల్ని ప్రవేశిస్తాడని ప్రభు నికోదేముతో చెప్పాడు. ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మీరు బాప్తిసం పొందినప్పుడు ఆత్మను పొందారంటే అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి మాకు తెలియదంట. ఈ నామంలో మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందలేదంటే యోహాను నామంలో అన్నారు. యోహాను మారు మనసును పాపక్షమాపణ నిమిత్తం నీటి బాప్తిసం ఇచ్చాడు. ఆయన అన్నాడు, నా వెనక వచ్చేవాడు నీటితోనూ ఆత్మతో బాప్తిసం ఇస్తారని చెప్పాడు కదా. మీరు మళ్ళీ బాప్తిసం పొందాలంటే 12 మంది పురుషులు బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ పొంది అన్య భాషలు ప్రవచించడం మొదలుపెట్టారు. ఏమండి, కనుక మన సహవాసం ఏదో ఉండాలంట, ఆత్మయందలి ఏ సహవాసమైనా, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి, పరిశుద్ధాత్మ కలిగినటువంటి సేవకుడు సంఘంతో మన సహవాసం ఉండాలి. చాలామంది సంఘాలు పరిశుద్ధాత్మను అంగీకరించరు, పరిశుద్ధాత్మ అన్య భాషలు అంగీకరించరు. ఏమండి, కనుక మన సహవాసం అతివారితో కాదు. పౌలు గారి పత్రికల్లో ఉపదేశానికి లోబడిన, ఉపదేశం అంగీకరించినటువంటి వ్యక్తులతో మీరు సహవాసం చేయవద్దు, వారికి దూరంగా ఉండండి అంటాడు. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరు అవుతారంట. అంటే మారిపోతారంట. కనుక ఆ సహవాసం ఎవరితో ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన మరి సావుకులతో, ఆత్మ సంబంధమైన సంఘముతో, ఆత్మను కలిగినటువంటి వ్యక్తులతో మన సహవాసం ఉన్నప్పుడు ఆ ఆత్మ సంబంధమైన నడిపింపు మనను దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తుంది. అందుకే ఆత్మయందలి ఏ సహవాసమైనను. తర్వాత ఏ దయారసమైన వాత్సల్యమైన ఉన్నయగల. మన పట్ల, మనం ఇతరుల పట్ల మరి దయారసమైనను, వాత్సల్యతైనను మనం చూపించేవారుగా, అలాగే ఆదరణ చూపించేవారుగా, క్రీస్తునందు హెచ్చరికకు లోబడేవారుగా, అలాగే మనం ఆత్మయందలి సహవాసం కలిగిన వారుగా ఇది మనలో ఉంటేనంట. అని అంటాడు, మీరు ఏక మనస్కులగినట్లుగా. ఇవన్నీ కలిగి ఉంటే మనందరూ ఏక మనస్కులమై ఉంటామంట. ఏక మనస్సు గలవారమై మనం ఒకే మనసు, ఒకే ఆత్మ, ఒకే బాప్తిసం, ఒకే నిరీక్షణ, ఒకే తండ్రి, ఒకే రాజ్యము అని పౌలు గారు చెప్తా ఉన్నాడు పత్రికల కొరింథీయులో. కనుక ఒకే ఏక మనస్సు గలవారమై, ఏక ప్రేమ కలిగి, ఏకభావం గలవారముగా ఉండి ఒక్కదాని అందే మనం మనసు నుంచి, ఒకసారి ఏమో ప్రార్థన, ఒకసారి ఏమో అన్యుల ఆచారం, ఒకసారి ఏమో ప్రార్థన, ఒకసారి ఏమో లోకం, ఒకసారి ఏమో భక్తి, ఒకసారి ఏమో పాపం, ఒకసారి ఏమో దేవుడు, ఒకసారి ఏమో శరీర క్రియలు. ఇలా కాదు, ఒక్కదాని అందే మనసు ఉంచాలి. దేవుడు ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, ఆత్మ ఒకటే, మనం పొందిన బాప్తిసం ఒకటే. కానీ ఒకదాని అందే మనసు నుంచి మనం జీవించాలి. అందుకనే అలాగు నుండి నా సంతోషము సంపూర్ణం చేయడం చెప్తాడు. శిక్ష చేతనైన, వృధాది సైవ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుతూ నిజాలంట. కక్ష చేత, మనస్పర్ధల చేత, మనసులో ద్వేషం చేత, కోపం చేత ఇతరులకు మనం ఏది చేయక, మనకంటే ఎదుటివారు, నాకంటే ఎదుటివాడు గొప్పవాడు, యోగ్యుడని ఎంచుకుని మనం వినయ మనసు, తగ్గింపు స్వభావం గలవారమై మనకు మనం తగ్గించుకొని ఇతరులను గొప్పగా ఎంచుతూ ఏం చేయాలంటే చూడగలంటాడు.